ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం శంభర పోలమాంబ జాతర ఘనంగా జరుగుతోంది. ప్రతి సంవత్సరం జరిగే ఈ ఉత్సవాలకు ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలివచ్చారు. విజయనగరం జిల్లా సాలూరుకు సమీపంలోని శంభరం గ్రామంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. 4 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవానికి తరలివచ్చారు. 10 కిలోమీటర్ల దూరం భక్తులతో రోడ్లు నిండిపోయాయి. జన ప్రభంజనంతో అమ్మవారి దేవాలయం ప్రాంగణం కిటకిటలాడుతోంది. భక్తుల కొంగు బంగారంగా పేరుగాంచిన శంభర పోలమాంబ జాతరలో తోళ్లల పండుగతో ప్రారంభమవుతాయి. దేవాదాయ ధర్మోదయ శాఖ అధికారులు, రెవెన్యూ, పోలీసు అధికారులు వారం రోజులుగా ఏర్పాట్లు చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి రోడ్డు రవాణా సంస్థ 250 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. తొక్కిసలాట జరగకుండా 3 కిలోమీటర్ల దూరం బారికేడ్లు ఏర్పాటు చేశారు. శంభర ఉత్సవాలు జరిగే గోముఖి నది తీరాన కేశఖండనకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.